మీరు సమాఖ్యవాదిగా చాలా మాట్లాడడం జరిగింది చాలా స్టేజెస్ మీద. సో ఏపీ రాజకీయాలు ఇప్పుడు ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి. సో అక్కడ మీటింగ్స్ ఏవో కూడా జరుగుతున్నట్లు తెలుస్తుంది. దీని మీద ఒక క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. మూవీస్ లో చూస్తామా, పొలిటీషియన్ గా చూస్తామా? ఫస్ట్ మీరు ఒక పదాన్ని సరి చేసుకోవాలి. ఐఎమ్ నాట్ ఏ సమైక్యవాది. నేను ప్రత్యేక హోదా కోసం పోరాడని తప్పితే సమైక్యవాదం గురించి కాదు. అది 60 సంవత్సరాల తెలంగాణ కళ, అది సాకారం అయిపోయింది. ఇట్స్ ఓవర్. ఆ గేమ్ అయిపోయింది. 2 రాష్ట్రాలు, 2 అన్నదమ్ములు కలిసి ఉంటున్నారు, హ్యాపీ. దాని తర్వాత ఎలక్షన్స్ వచ్చినా రాకపోయినా నేనైతే డైరెక్ట్ పాలిటిక్స్లో ఎప్పుడు పాల్గొనేవాడిని కాదు. నాకు సంబంధం లేదు. నాకు రాజకీయాల కన్నా కూడా నా పిల్లల కోరిక, నేను యాక్ట్ చేయమన్నారు, నేను యాక్టింగ్ తప్ప ఇంకోటి చేయను. ప్రజలకి సమస్యలు వచ్చినప్పుడు మాత్రం రేపొద్దున వచ్చినా సరే, ప్రజా సమస్యలు ఏమన్నా సరే ప్రజల గొంతుకగా మాత్రమే ఉంటాను. నన్ను కావాలని ఒక పార్టీకి కనుక అంటగట్టాలనుకుంటే ఖచ్చితంగా ఆ పార్టీలోకి వెళతాను, దోలు తీర్చేస్తాను. అందరికీ నా జోలు రావద్దు. నేను నిజాలు మాట్లాడతా కాబట్టి అందరికీ ప్రాబ్లమే. సో అటువంటి వాడు రాజకీయాలకు పనికిరాడు. నేను రాజకీయాల్లో పనికిరాను, నాకు తెలుసు. ప్రజల గొంతుకగా మాత్రమే ఉంటాను. దయచేసి నన్ను ఎవరు కూడా ఫలాని రాజకీయ పార్టీ, ఫలాని చంద్రబాబుకో, ఫలాని జగన్మోహన్ రెడ్డికో, లేదంటే మా కేసీఆర్కో ఇట్లా ఏం నాకు సంబంధం లేదు. నేను ప్రజల సమస్యల గురించే మాట్లాడతాను. అది మాత్రమే గుర్తించండి. గుర్తించకపోయినా నాకు పోయేదేమీ లేదు. శివాజీ, శివన్న ఎప్పుడు ప్రజల గొంతుకే. ఆ గొంతుకు ఎప్పటికీ మోగబోదు. అంటిల్ ఐ డై. ఐఎమ్ ఫర్ ద పీపుల్. దట్స్ ఆల్. థ్యాంక్ యూ.